పదవిలో ఉన్నా లేకపోయినా రాయలసీమ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే లీడర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. టీడీపీతో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అదే పార్టీపై తిరుగుబాటు చేసి సొంత పార్టీ పెట్టుకొని ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఆ నాయకుడు తిరిగి సొంత గుటికి చేరనున్నారా? తన రాజకీయ వారసురాలి భవిష్యత్తు కోసం పసుపు కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారా? ఇప్పటికే చంద్రబాబుతో టచ్లోకి వెళ్లి రీఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకున్న బైరెడ్డి పార్టీ పరంగా లభించిన హామీ ఏంటి? బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుల్లో ఒకరు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తండ్రి బైరెడ్డి శేషశయనరెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని టీడీపీలో చేరిన ఆయన 1994-99 ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి 2 సార్లు గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీ స్టాండ్తో విభేదించి బయటకు వచ్చిన బైరెడ్డి 2012లో రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ఉద్యమం నిర్వహించారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో సీమలో 3000 కిలోమీటర్ల ట్రాక్టర్ యాత్ర చేసి అప్పట్లో బానే ఫోకస్ అయ్యారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల్లో తన పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించకపోవడంతో బీజేపీ పంచకు చేరారు. ప్రస్తుతం ఆయన కుమార్తె బైరెడ్డి శబరి నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. జిల్లాలో బీజేపీకి అంత సీన్ లేకపోయినా ఫ్యామిలీ ఇమేజ్తో జనంలో తిరుగుతున్న శబరి పర్యటనలకు మంచి ఆదరణే లభిస్తుంది. అధికార వైసీపీని ఎండగడుతూ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఆమె ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో బీజేపీ సత్తా, మరీ ముఖ్యంగా రాయలసీమలో ఆ పార్టీ ప్రభావంపై అవగాహన ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో తన ఫ్యామిలీ పాలిటిక్స్ కోసం వ్యూహాత్మకంగా చక్రం తిప్పారట. టీడీపీ పెద్దలతో టచ్లోకి వెళ్లిన ఆయన పార్టీలో చేరికకు లైన్ క్లియర్ చేసుకున్నారట. తనకు పాణ్యం టీడీపీ టికెట్ అడిగారని, అయితే టీడీపీ అధిష్టానం నో చెప్పిందన్న ప్రచారం జరుగుతుంది. పాణ్యంలో టీడీపీకి బలమైన అభ్యర్థి ఉండడంతో బైరెడ్డి అభ్యర్థనను తిరస్కరించిన టీడీపీ ఆయన కూతురు శబరికి నంద్యాల ఎంపీ టికెట్పై హామీ ఇచ్చిందట. కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం బైరెడ్డి టీడీపీలో చేరడానికి ముహూర్తం చూసుకుంటున్నారట. అదికాక బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి జిల్లా వ్యాప్తంగా బంధుగణం ఉంది. వారందరి సహకారంతో పాటు తమ ఫ్యామిలీకి ఉన్న పొలిటికల్ ఇమేజ్తో మరోసారి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పడానికి రాజశేఖర్ రెడ్డి శబరిలు పావులు కదుపుతున్నారు. ఆ ఫైర్ బ్రాండ్ లీడర్తో పాటు కర్నూలు జిల్లాలో మరికొందరు నేతలు టీడీపీలో చేరికకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీలో టికెట్లు దక్కక అసంతృప్తితో ఉన్న నాయకులతో టచ్లో ఉన్న బైరెడ్డి వారిని టీడీపీలోకి తీసుకొచ్చే పనిలో పడినట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నందికొట్కూరు, ఆత్మకూరు, పాణ్యం సెగ్మెంట్లలోనే వివిధ వర్గాల వారితో సమావేశమై టీడీపీలోకి తిరిగొస్తున్న విషయం చెబుతున్నారు. తన కుమార్తెను టీడీపీ ఎంపీగా గెలిపించాలని కోరుతున్నారు. దానికి ఆయా వర్గాల నుంచి సానుకూల స్పందనే లభిస్తోంది. అయితే నంద్యాల ఎంపీ టికెట్ కోసం మరో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ప్రయత్నించి భంగపడ్డారు. సర్వే నివేదికలు వ్యతిరేకంగా రావడంతో టీడీపీ పెద్దలు శివానందరెడ్డికి సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. అదలా ఉంటే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, శివానందరెడ్డిల మధ్య ఎప్పటినుంచో వర్గపోరు నడుస్తుంది. ఇద్దరు బద్ధశత్రువులా వ్యవహరిస్తుంటారు. అలాంటి శివానందరెడ్డి ఇప్పుడు బైరెడ్డికి ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకరంగా మారింది. మరి బైరెడ్డి ఎలా చక్రం తిప్పుతారో చూడాలి.